వనపర్తి జిల్లా బుద్దారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికి 7 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఘటన జరిగితే సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులను గోపాలపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుకలు కొరికిన విషయం బయటకు పొక్కకుండా విద్యార్థినులను గురుకుల ప్రిన్సిపల్ నర్స్ వెంట పంపించారు. విద్యార్థినులకు టీటీ ఇంజెక్షన్లు ఇప్పించినట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన విద్యార్థినులంతా 10వ తరగతి విద్యార్థినులు కావడం విశేషం. అస్వస్థతకు గురైన విద్యార్థినుల్లో శశిరేఖ, భవానీ, జ్యోత్స్న, కీర్తన, స్నేహ, ప్రసన్న, సౌమ్య ఉన్నారు. అందరికీ నార్మల్ చిన్న చిన్న స్క్రాచెసే ఉన్నాయి. ఒక అమ్మాయికి మాత్రం కొద్దిగా ఒక 1 సెంటీమీటర్ సైజ్ 1x1 సెంటీమీటర్ సైజ్ స్క్రాచ్ ఉన్నది. తనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా రాయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా వచ్చి చెకప్ చేయించుకుంటుంటే బాగుంటుంది. ఇది కాస్త ఒక 7 మంది పిల్లలు 10th క్లాస్ అమ్మాయిలు అందరూ కూడా ఒకటే రూమ్. నా దగ్గరికి రావడానికి అరౌండ్ 12:30కి వచ్చారు. నా దగ్గరికి తీసుకొచ్చాను. అందరికీ చూసి చెక్ చేసినాను. ఒకరికి వేలు, ఒకరికి కాలుకు, అందరూ గురుకుల పాఠశాల ఒకటే డిఫరెంట్ సెక్షన్స్, బట్ ఒకటే క్లాస్. నాకైతే ఇంతవరకు అయితే మంచి ఆరోగ్య కోఆర్డినేటర్ ఉంటారు, నర్సింగ్ ఉంటారు. తను వచ్చిందనమాట. ప్రిన్సిపాల్ అయితే రాలేదు, చేయలేదండి. నర్స్ అయితే వచ్చేది, తను ఇస్తున్నామండి. అందరు కూడా ఇచ్చేసినాము. చెప్పినరికి కూడా మనకు ఈరోజు 0 డోస్ ఇచ్చినాం. మళ్ళీ 3rd డే మళ్ళీ రావాల్సి వస్తుంది. మళ్ళీ 7th డే 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఇంజెక్షన్ టీటీతో పాటు ఇంజెక్షన్ ARV కూడా వేస్తాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మౌనిక, సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా 2 రోజుల పాటు ఆయన పర్యటన ఢిల్లీలో కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక మరి కాసేపట్లోనే ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఎంపీలకు దిశానిర్దేశం చేసిన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా రాష్ట్రంలోని హైవేలకు సంబంధించి నిధుల మంజూరు కావచ్చు. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించిన నేపథ్యంలో వరద సాయంపై కూడా కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపనలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆయన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ లోని అధికారిక నివాసంలో రాత్రి అక్కడికి చేరుకొని అక్కడ బస చేయడం జరిగింది. ఉదయం కొంతమంది ఎంపీలతో భేటీ కావడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలతో భేటీ కావడం జరిగింది. ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి వారితో చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ తర్వాత ప్రధానంగా ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పి కూడా ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం ఈ రోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి RRR ఏదైతే ఉందో సౌత్ అలైన్మెంట్ కి సంబంధించి అనుమతులపై ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇటు హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కూడా మరోసారి మంత్రి దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు. ఇటీవల
మా మంత్రిని కలిసినప్పుడు కూడా ఈ అంశం చర్చకి రావడం జరిగింది. మరొకసారి దీనిపై మంత్రితో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణలో పలు హైవేలు కావచ్చు, అదేవిధంగా ఇటు కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, డ్రై పోర్ట్లు కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా నేషనల్ హైవేస్ కానివచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు అనుమతుల కోసం కూడా కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర మంత్రులు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత పార్టీ హైకమాండ్ ముఖ్య నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా సో ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలకు సంబంధించి పార్టీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా సాయంత్రం కేంద్ర మంత్రులను కలిసి ఆ తర్వాత రాత్రికి పార్టీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి ఎన్నిక రిజల్ట్ కూడా రాబోతా ఉంది కాబట్టి అవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఉండి అవన్నీ కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సీఎంఓ వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుల ముఠా ఓ బాలుడిపై కర్రలతో దాడి చేసింది. 20 ఏళ్లలోపు యువకులంతా కలిసి ఒక బాలుడిపై దాడి చేశారు. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది యువకులు స్థానిక ప్రాంతాల్లో అల్లర్లు సృష్టిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అన్నదాత పోరు పేరుతో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిరసనలకు సిద్ధమైంది. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు, రైతు సంఘాలు ఇవాళ ఆందోళనలు నిర్వహించనున్నాయి. రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అన్నదాత పోరు పేరుతో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిరసనలకు సిద్ధమైంది. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు, రైతు సంఘాలు ఇవాళ ఆందోళనలు నిర్వహించనున్నాయి. అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ 5 ఏళ్లలోనే దాదాపు 20 ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలల్లోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈ రోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా, ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా, వ్యవసాయ ఆధారిత దేశం.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతుల సమస్యలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టింది. ప్రధానంగా అన్నదాత పోరు పేరుతో ఈ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరోపిస్తుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బార్లు తీరినటువంటి పరిస్థితి. రైతులు యూరియా దొరక్క చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 2014, 2019 ఆ సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బందులనే రైతులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. యూరియా అంశానికి సంబంధించి చూస్తే యూరియాను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలే బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల పైన ఈ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా టీడీపీ నేతలు ఆదాయాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఈ బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి. అదేవిధంగా రైతులను ఆదుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి గాని కూటమి ప్రభుత్వం గాని పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ రైతులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. యూరియా సమస్యకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేసేందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలకు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఆర్డీఓలకు వినతి పత్రాలు కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు శాంతియుత ర్యాలీలు చేపట్టారు. ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. రైతులకు యూరియా సరఫరా వెంటనే చేయాలని కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర కూడా ఇవ్వాలని అటు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత కొద్ది కాలంగా రైతులు యూరియా కోసం రోడ్లకి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తూ ఉన్నప్పటికీ రైతులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ అన్ని అంశాలను హైలైట్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు మేలు చేసే దిశగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా తెప్పించుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన కూడా ప్రత్యక్షంగా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులకు మేలు జరగాలనేది తమ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు భవన్లోని వసుధా కాంప్లెక్స్ లో పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్ లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొననున్నారు. లోక్సభలోని 543 మంది సభ్యులు, రాజ్యసభలోని 233 మంది సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. మొత్తం సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే 1 ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిదే గెలుపుగా పరిగణిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 425 మంది బలం ఉండగా
ఇండియా కూటమికి 311 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. మౌనిక, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ భవన్ లో పోలింగ్ ప్రక్రియ సాగనుండగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా ఉన్నారు. విపక్ష ఇండియా కూటమి నుంచి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు నిన్న వేరువేరుగా మాక్ పోలింగ్ ను నిర్వహించుకున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధాలోని రూమ్ నెంబర్ F101 లో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, ప్రస్తుతం 6 స్థానాలు అందులో ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభకు నామినేటెడ్ అయినటువంటి 12 మంది లోక్సభ ఎంపీలు, 543 మంది ఉన్నారు. ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. అయితే ఎన్డీఏకి సొంతంగా 422 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఎలక్టోరల్ కాలేజీలోని బలాలు చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులున్న లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 సభ్యుల బలం ఉంది. ఇక 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. విజయానికి అవసరమైన ఓట్లు 391 కాగా ఎన్డీఏకు సొంతంగానే 422 మంది సభ్యుల బలం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్డీఏకు మద్దతు ఇచ్చింది కాబట్టి 11 మంది సభ్యులు వైఎస్ఆర్ సిపి నుంచి ఉన్నారు కాబట్టి అభ్యర్థి ఎన్డీఏకి మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 433కి చేరింది. ఇక విపక్ష ఇండియా కూటమికి 2 సభలో 311 అంటే లోక్సభలో, రాజ్యసభలో కలిపి వారికి ఉన్నటువంటి మద్దతు ఓట్ల పరంగా, ఎంపీల పరంగా చూస్తే 341 మంది ఉన్నారు. ఈ కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో ఆ కూటమి బలం 320 మాత్రమే దాటుతుంది తప్ప ఇక మిగిలిన ఎవరు మద్దతు అంటే ఇటు బీజేడీ అంటే మనకి బీహార్ లో ఉన్న, మన ఒడిశాలో ఉన్నటువంటి బీజేడీ కానీ అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా తటస్థంగా ఉంటున్నాయి కాబట్టి ఏ 2 కూటమిలకు కూడా మద్దతు ఇవ్వకపోవడం తోటి ఎన్డీఏ కూటమికి చూస్తే మాత్రం 2 సభల్లో చూస్తే అంటే లోక్సభలో, రాజ్యసభలో చూస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఉన్న నేపథ్యంలో 320 మంది సభ్యులు మాత్రమే ఆ ఎన్డీఏ కూటమికి బలం ఉంది, అంతకుమించి లేదనమాట. సో స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది. ఇక రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఎంపీలు తమ పార్టీల ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇక ఓటు ఎవరికి వేస్తారనేది కూడా మనకి క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కొంత క్రాస్ ఓటింగ్ జరిగి మాకు లాభం చేకూరుస్తుంది అనేది కొంత ఆశ పెట్టుకున్నారు. చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ పార్టీలు మాత్రం మాక్ పోలింగ్ దాదాపుగా నిర్వహించుకున్నాయి కాబట్టి మరి కాసేపట్లోనే అంటే ఉదయం 10 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. వెంటనే 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థి గెలుపు ఎవరు అనేది కూడా అభ్యర్థిని ప్రకటిస్తారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారు. దీంతో వికారాబాద్ జిల్లా యాలాలలో ఉద్రిక్తత తలెత్తింది. యూరియా వచ్చిందని తెలుసుకుని ఆగ్రోస్ రైతు కేంద్రం దగ్గర రైతులు బారులు తీరారు. అయితే యూరియా లేదని తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టారు.
పొద్దున రైతులంతా తీసుకున్నారు. ఆడ తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ ఈడ వచ్చింది లారీ వచ్చిందని చెప్పిందంట ఏళ్ళలో చెప్తే ఇక్కడికి వచ్చిండ్రు. ఉదస్థానం నాకేమి ఇన్ఫర్మేషన్ లేదు, లారీ రారు, వస్తే వస్తుంది లేదు, పొద్దున రాండి చీకటి అయితే కూడా ఇయ్యనట అని చెప్పిన. ఇక ఒక ఆయన ఎవరు అగవపురాయమ ఆయన 10 బ్యాగులు తీసి పెట్టాలి, నువ్వు ఉన్నావా జీజీ నంబరి ఏడీ నంబరి అని నన్ను అంటే నేను 10 బ్యాగులు నీకు ఒక్కొక్కటి తెప్పిస్తానా, రైతుకు ఒక తోట రాస్తున్నా, లైన్లో రాండి ఎవరికైనా తీసుకో, మీరు 5 మంది రండి అంటే పీక నీకున్నారు ఇవ్వకుంటే బాగాలేదు కదా అని వాళ్ళు వచ్చి ఇప్పుడు మా బావ మీద అది దౌర్జన్యం చేస్తున్నారు. దుకాణం మీద మా బావ లోపల వస్తున్నా, నేను పైన ఉండా, అప్పుడు దౌర్జన్యం వాళ్ళే వాళ్ళ నంబర్ కూడా ఉన్నది నా దగ్గర, దుకాణం మీద దౌర్జన్యం చేసింది. అయితే ఇప్పుడు నంబర్ కూడా ఉన్నది, ఆయన 3 సార్లు చేసిన, ఫోన్ ఎత్తకుంటే నాకు టీవీ నంబర్ ఆ నంబర్ అంటే అంటున్నాను, వచ్చి దౌర్జన్యం చేసింది తాగి వచ్చి. పొద్దున రైతులంతా తీసుకున్నారు. ఆడ తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ ఈడ వచ్చింది లారీ వచ్చిందని చెప్పిందంట ఏళ్ళలో చెప్తే ఇక్కడికి వచ్చిండ్రు. ఉదస్థానం నాకేమి ఇన్ఫర్మేషన్ లేదు, లారీ రారు.